హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. ఈరోజు మన ముచ్చట్లు ఎందుకు, దేని గురించి అండ్ ఎవరి కోసం, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా చూసేయండి, ఓకేనా? నౌ కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ నుంచి చాలా సీరియస్గా ఉండాలండి, మీరు ఉండాలి, నేను ఉంటాను, ఓకేనా? కమింగ్ టు ద పాయింట్, మీకు అందరికీ హెచ్సిఎల్ గురించి ఐడియానే ఉంటుంది. ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. అందులో రేపు అంటే 26th జూలైన ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అది ఎవరికి అండ్ ఎందుకు అంటే, ఇది రిలేటెడ్ టు ఇంటర్ అనమాట. ఎవరైతే రీసెంట్గా ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో, లైక్ బ్రాంచ్ ఏదైనా అవ్వచ్చు, మీ గ్రూప్లో మ్యాథ్స్ ఉంటే అందులో మాత్రం మినిమం 60% ఉండాలి. అండ్ ఈ డ్రైవ్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారంటే, మల్టిపుల్ లొకేషన్స్లో ఎక్కడైతే హెచ్సిఎల్ ఉందో అక్కడ అన్ని దగ్గరలో కండక్ట్ చేస్తున్నారు. లైక్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, నాగ్పూర్, ఇలా మల్టిపుల్ లొకేషన్స్లో కండక్ట్ చేస్తున్నారు. దీనికైతే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వడానికి నేనైతే లింక్ బయోలో మెన్షన్ చేస్తాను, మీరు తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. అసలు ఈ టెక్బీ వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటే, నేను ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ ఒకటి పోస్ట్ చేశాను. అందులో ఎవరూ అడగలేదు, బట్ అయినా నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేసేస్తాను. టెక్బీ ప్రోగ్రామ్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంటర్ తర్వాత మీరు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా మీరు రావచ్చు. త్వరగా మీ కెరియర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ వే అని మీకు నేను చెప్తాను. 12 months అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అవగానే మీరు ఫుల్ టైం ఎంప్లాయ్ అయిపోతారు. అప్పుడు మీకు నచ్చిన హయ్యర్ స్టడీస్ లైక్ బీసీఏ, బీఎస్సీ ఇలాంటివి మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా చదువుకోవచ్చు. ఆ యూనివర్సిటీస్ ఏవంటే శస్త్ర, అమిటి, బిట్స్ ఇలాంటి యూనివర్సిటీస్లో. మీరు ఇంత పెద్ద యూనివర్సిటీస్లో ఫీ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా ఏం భయపడక్కర్లేదు, బికాజ్ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది. అంత మంచిగా ప్రొవైడ్ కూడా చేస్తారు అండ్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే బెస్ట్ వే అని సజెస్ట్ చేస్తాను. అండ్ నాతో పాటు మీ సిస్టర్స్ ఆర్ మీకు ఇంకా ఎవరైనా సీనియర్స్ తెలుసుంటే వాళ్ళని కూడా అడిగి కనుక్కొని ఆ తర్వాత అయితే రిజిస్టర్ అవ్వండి. బికాజ్ నేను ఒకదాన్ని చెప్పేసానని చెప్పి బ్లైండ్గా ఫాలో అవ్వకండి. మీ క్లోజ్డ్ వన్స్ని కూడా తెలుసుకొని ఆ తర్వాత మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఆర్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ గాయ్స్. సారీ, మర్చిపోయాను. మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే కూడా నాకు కమెంట్ సెషన్లో చెప్పండి. నేను మోస్ట్లీ ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు వీడియో చూడకుండా నన్ను క్వశ్చన్స్ అడిగితే దానికి మాత్రం రిప్లై ఇవ్వట్లేదు, మిగిలిన వాటికి అన్నిటికీ రిప్లై ఇచ్చేస్తున్నాను. సారీ, ఇంకేదైనా కమెంట్స్ మిస్ అయ్యి ఉంటే కూడా, కమెంట్స్కి రిప్లై ఇవ్వడం మిస్ అయ్యి ఉంటే కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అండ్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్.